నేనంటే నీకు అంత భయం ఏంటికి? స్పృహలో ఉండు. నీ కొడుకు కూడా చెప్పు. నీ కొడుకు కూడా చెప్తాను నీతో. నువ్వు ఇట్లా చేస్తా అంటే నేను ఇట్టుంటే హైదరాబాద్ పోయి ఫ్యామిలీ పెట్టుకుంటే నేను రాజకీయాల జోలికి రాను. ఇప్పుడు కూడా నేను రాజకీయాలు చేయడంలే. ఏందో రోడ్డు ఓపెనింగ్ అంటే కత్తిరి తీసుకొని కత్తిరిస్తాండ తప్ప అధికారులను కూడా శాసించే శక్తి నాకు కోల్పోయినా అన్నీ నువ్వే చేస్తాండవు నా పనులన్నీ. నేను ఉండి ఉపయోగం ఏముంది అని నీ కొడుకే నీతో మిడ్ నైట్ లేపి నువ్వు ఉలిక్కి పడినప్పుడు నీళ్ళు ఇచ్చి చెప్పడం జరిగింది. కనీసం అదైనా ఆలోచన చేసుకో. నీ ఇంట్లో కూడా నీ కొడుకు ఏమని మాట్లాడుతున్నాడు, ఏం కథ అనేది. నీ కొడుకు దగ్గర పబ్లిక్ పోయి మాట్లాడినా కూడా నువ్వు ఓడ్చవు. ఈర్ష్య దేశాలతో నువ్వు ఉండవు. నాయనా నువ్వు నా పిల్లలకు 40 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంది అనుకుంటున్నావు, కానీ నీకుండే భవిష్యత్తే నీకు లేదు. మళ్ళీ నీ కొడుకులకు 40 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదు. తాడిపత్రి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏం గమనించాలో అలాంటివన్నీ గమనిస్తానే ఉండారు. నేను చెప్పేది కూడా కాదు. నేను వెధవలతో రాజకీయం చేయకూడదు అనుకున్నా, కానీ అక్కడ పరిస్థితులు బట్టి యువతో అయినా కానీ ఎంత వెధవలతో అయినా రాజకీయాలు చేసే పరిస్థితి కూడా నువ్వే నన్ను తీసుకొచ్చిన స్థాయికి.